ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ లైఫ్‌లోకి మిల్లెట్స్ ఎలా వచ్చినియి? మిల్లెట్స్ అంటే మా మదర్ కొంచెం తనకొచ్చిన దానికన్నా ఎక్కువ ఊరు నుంచి వచ్చే రైస్‌కి. ఈ ధాన్యానికి, ఆ ధాన్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫైబర్ అన్నది ధాన్యం కానీ ఇప్పుడు తినే ధాన్యం ఏం చేస్తున్నాం అంటే ఫైబర్ అనేది మన బాడీకి ఎంతవరకు ఏ క్వాంటిటీలో కరెక్ట్? డైలీ మనకి 3 to 5 ప్రోటీన్ అవసరమే, కానీ ప్రోటీన్ మిల్లెట్స్ అనేది కంటిన్యూ చేయాలా? ఆల్టర్నేటివ్‌గా బ్రౌన్ రైస్ ఒకరోజు తిని, ఒకరోజు మిల్లెట్స్ తిని, తర్వాత వేరే ఆల్టర్నేటివ్ డేస్ తింటే పర్లేదా? మిల్లెట్స్ డైజెషన్ అవ్వడానికి ఎప్పుడు కూడా ఫుడ్ సన్ రైజ్ టైంలో తింటే రాజమౌళి గారు ఇష్టంగా రెగ్యులర్‌గా వచ్చినప్పుడు ఇది నాకు కావాలి హేమాలిని గారు అని చెప్పి తిన్న రెసిపీ అది. అంటే మిల్లెట్ రైస్లో రెగ్యులర్గా కీరవాణి గారు వాళ్ళ వైఫ్ పిల్లలు ఇవాళ ఉన్న రోజుల్లో ఆరోగ్యం మీద అందరికీ ఒక అవగాహన అయితే ఉంది. ఏం తినాలి, ఏం తినకూడదు. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే వాతావరణాలు కానీ, పరిస్థితులు కానీ చాలా డిఫరెంట్‌గా ఉండేవి. ఇప్పుడైతే అలా లేదు. సిటీలో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, పల్లెటూరులో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనిషి బతికే విధానం కానీ, తర్వాత వాళ్ళ లాంగ్ రన్ ఎంత ఉంటారు, ఇవన్నీ ఫుడ్ మీదే ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎటువంటి ఫుడ్ తినాలి, ఇవాళ ఫుడ్ తినటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాలి? బీపీ కానీ, షుగర్ కానీ సర్వసాధారణం అయిపోయినాయి. 10 ఏళ్ల పిల్లల్లో షుగర్లు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఇదంతా జంక్ ఫుడ్ వల్ల అని చాలామంది డాక్టర్లు చెప్తున్నారు. జంక్ ఫుడ్ తగ్గించమంటారు. అలాగే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కిచెనే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఎటువంటి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాం? వసుంధర గారు మనతో పాటు ఉన్నారు. చాలా ఫేమస్ ఆవిడ. అహోబెలం రెస్టారెంట్ అయితే పెట్టారు. చాలామంది సినీ సెలబ్రిటీస్ కూడా వచ్చి అక్కడ తింటూ ఉంటారు. సో మిల్లెట్స్ వాళ్ళందరికీ తెలిసిందే. మిల్లెట్స్ ప్రతి గల్లీలోకి మిల్లెట్స్ వచ్చేసినాయి, ప్రతి ఇంట్లోకి వచ్చేసినాయి. బట్ వండుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో ఆడవాళ్ళు. ఫస్ట్ ఆడవాళ్ళని మార్చాలంటే మేడం ఏం చెప్తారో ఫస్ట్ ఇంట్లోనే మార్చాలి, వైఫుల్నే మార్చాలి. సో రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ వైట్ రైస్కి అలవాటు పడిన మనం మిల్లెట్స్లోకి ఎలా వెళ్ళాలి? ఏదో జరిగితే తప్ప, మనకేదో ప్రాబ్లం వస్తే తప్ప, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే తప్ప మిల్లెట్స్కి వెళ్ళలేని పరిస్థితి. సో ఇంట్లోకి మిల్లెట్స్ని ఎలా రప్పించాలి పూర్తిగా చెప్పడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు హేమల్లి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రతి ఇంట్లోనూ మిల్లెట్స్ తినాలి. మీకంటే యూట్యూబ్లో మీ వీడియోలు వస్తూ ఉంటాయి. వెయిట్ తగ్గాము, షుగర్ లేదు, తర్వాత బీపీ తగ్గిపోతుంది, ఇటువంటి విషయాలు విన్న తర్వాత ఇమీడియట్గా షాప్కి వెళ్ళిపోతాం. కొర్రలు, సాములు, అయ్యో పావు కేజీ, అయ్యో హాఫ్ కేజీ తీసుకొచ్చేసి చిరుధాన్యాలు మొత్తం తీసుకొచ్చి పెట్టేస్తాం ఇంట్లో. ఆ తర్వాత రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వారు. ఇవి నానబెట్టాలి, తర్వాత వండాలి, ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చేయరు. అది టైం అయిపోతుంది, స్కూల్కి పిల్లల్ని పంపాలి, ఎందులో ఒక హాఫ్ అన్ అవర్లో వైట్ రైస్ వండేసి పంపించేస్తే సరిపోతుంది కదా అని కాంప్రమైజ్కి వెళ్తాం. ఈ అయితే ఏదైతే తెస్తామో ఇవి ఎప్పుడు అలాగే ఉంటాయి. అవును, మీరు చెప్పిందైతే నిజం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన మొదట్లో మా ఫ్రెండ్స్‌కి బలవంతంగా ఇచ్చేదాన్ననమాట. అసలు వండి చూడండి ఇవి ఎలా వండాలో కూడా చెప్పి, నేను వండి చూడండి అంటే, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు ఒక 15 డేస్‌కో, 1 మంత్‌కో వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, కొర్రలు అలాగే ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంటే ఎందుకు మీకు అంత ఇబ్బందిగా ఎందుకు అనిపిస్తుంది? ఫస్ట్ కూడా నేను అలానే ఇది ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచి తెచ్చి సేల్ చేయాలన్నది ఒక్కటే నా యాంబిషన్ అనమాట. అంటే ఆళ్ళకి సపోర్టింగ్‌గా. కాకపోతే ఎప్పుడైతే సరౌండింగ్ నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎలా వండుకోవాలి? వండలేదు. ఎవ్వరు గూడా వండలేదు. కాపోతే దాన్ని నానబెట్టటం ఒక్కటే అన్నది ప్రాసెస్. అదేమి ఇబ్బంది కాదు. కాపోతే మనం కొంచెం దానికి ఒక ఏదో టైమ్ టేబుల్ అంటారు చూడండి, అలా నైట్ పెట్టుకుంటే పొద్దున వండుకోవటం, పొద్దున నానబెట్టుకుంటే ఎన్ని గంటలు ఈవినింగ్ నానబెట్టాలి మేడం వండుకోవటం. రెగ్యులర్గా? ఒక అంటే 6-8 అవర్స్ అయితే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. 6 to అది 8 కూడా మీకు వింటర్‌లో అయితే కొంచెం ఎక్కువ నానబెట్టినా పర్లేదు. సమ్మర్‌లో అయితే ఎక్కువ నానబెట్టేటప్పటికి కొంచెం స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి వాష్ చేసుకుంటే బెటరు. స్ప్రౌట్స్ అవన్నీ లాగానే స్ప్రౌట్స్ కూడా స్మెల్ వస్తుంది కదా? అవును. ఎక్కువ నానిపోతే ఏంటంటే, ఆ హీట్ గురించి ఆ వేడికి ఏమవుతుందంటే కొంచెం ఊరిపోయిన వాసనొస్తుందనమాట. ఆ తర్వాత వండినా కూడా అది అలానే కంటిన్యూగా ఉంటుంది. హ్మ్. తినలేం. హ్మ్. అసలే హ్మ్. మిల్లెట్స్ తినడానికి ఆళ్ళు చాలా ప్రిపేర్డ్‌గా ఉండరు. ఏంటంటే మనం ఏదో కొత్తదేదో తింటున్నాం అనుకుంటున్నాం గానీ, ఎప్పుడో పూర్వం అందరూ తిన్నదే. మధ్యలో ఏంటంటే మన వాళ్ళు రైస్‌కి షిఫ్ట్ అయిపోయారు.
అది కూడా మీకు తెలిసిందే, రివల్యూషన్ బ్రిటిష్ వాళ్ళొచ్చి మనకి అంత రైస్‌ని అలవాటు చేసి పెట్టారు. అదొకటి. ఈజీగా ఫుడ్‌ని ఈజీగా తినాలనే పద్ధతిలో మిషనరీ వచ్చింది. రైస్‌కొచ్చింది, జొన్నలకొచ్చింది. కాపోతే మిల్లెట్స్‌కి మిషనరీ లేదు ఫస్ట్ నుంచి. చేత్తో చేసుకోవాలి. ఇదివరకు చిన్నప్పుడు బియ్యం కూడా దంచుకునేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అలా చేసేదన్నది ఎప్పుడో మానేశారు లేడీస్. కనీసం బియ్యంలో రాళ్ళు ఏరుకోవడం అన్నది కూడా మానేశారు. సూపర్ బజార్ నుంచి డైరెక్ట్‌గా తెచ్చుకోవాలి, వండుకోవాలి. ఇంకా ఆ ప్రాసెస్‌లో ఏమైందంటే ఈ కనుమరుగైపోయినాయి. మొత్తం మిల్లెట్స్ అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఇప్పుడేంటంటే వాటి యొక్క ఉపయోగం, వాటి హెల్త్‌కి ఎంత మంచిది అని తెలుసుకున్నాక మళ్ళీ దాన్ని ఫార్మింగ్ స్టార్ట్ స్టార్ట్ చేశారు. చేశారు. ఓకే. మీ ఇంట్లోకి గానీ, మీ ఫ్యామిలీలోకి ఎప్పుడొచ్చినాయండి మిల్లెట్స్? ఏదో ఇప్పుడు మనం మిల్లెట్స్ వాడాలంటే ఒక జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరగాలి. పెద్ద మార్పేదో జరగాలి. లేకపోతే అంత తొందరగా మన జీవితాల్లోకి ఇవి రాదు. రావు. ఎందుకంటే మీరన్నాడు మనకు వైట్ రైస్ అలవాటు పడిపోయింది. చాలా ఈజీ కుక్. గెంజి కూడా తీయక్కర్లేదు. కుక్కర్‌లో పడేస్తే పెట్టుకొని తినేయటమే. గతంలో గెంజి వార్చి గెంజి తాగేవాళ్ళం. ఆ గెంజి అవసరం కూడా లేదు ఇప్పుడు. కుక్కర్‌లో పెట్టేస్తే వండుకొని తినేయటమే. ఇప్పుడు ఆ స్టైల్ నుంచి లైఫ్ స్టైల్ నుంచి మళ్ళీ బ్యాక్‌కెళ్తున్నారు. మళ్ళీ బ్యాక్. మనం ఎప్పుడైతే బ్యాక్ టు బేసిక్స్ అని ఎప్పుడూ కూడా మన పాత పద్ధతులు చాలా మంచియండి. వాటిని కొన్నాళ్ళు వాడతారు. ఇప్పుడేమైందంటే కొత్త పద్ధతి ఈజీగా అయిపోవాలి మనకి అవును. కుకింగు. ఒకప్పుడు అనేవాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు అనేవారు, మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈరోజు పిల్లలకి టిఫిన్‌లు ఏం చేయాలి, చట్నీలు ఏం చేయాలి, మళ్ళీ అది అవ్వడమే. వెంటనే మళ్ళీ లంచ్‌లోకి ఏం చేయాలి. అది ఇప్పుడు. నాకు ఒక సామెత గుర్తొచ్చింది. సామెత కాదు గానీ, రాజమౌళి గారు మీ మీ హోటల్‌కొస్తారు కదా! వస్తారా? ఎప్పుడు రెగ్యులర్‌గా వస్తారా? రెగ్యులర్‌గా అంటే అప్పుడు 'బాహుబలి' టైంలో స్టార్టింగ్‌లో ఎక్కువొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే స్టోర్‌లో కొంచెం మన మిల్లెట్స్, స్నాక్స్ అయ్యి తీసుకెళ్తారు ఎవరొకళ్ళొచ్చి. ఏం తినేవాళ్ళు రాజమౌళి గారొచ్చి? ఆయన అది అప్పుడు బఫే ఉండేది మా దగ్గర. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు డైలీ ఉంది. అప్పుడు ఆ బఫే. ఆయనొచ్చినందుకు మేము ఉన్న వెరైటీస్ అన్నీ దగ్గర కూర్చోబెట్టి మరీ తినిపించాం. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అప్పట్లో ఆయన దీంట్లో ట్విట్టర్‌లో కూడా పెట్టారనమాట. దాంతో అవును. అవును. ఏంటి ఆయన ఇష్టమైన రెసిపీ ఏంటి? మీ మీ అహోబిలంలో రాజమౌళి గారు ఇష్టంగా రెగ్యులర్‌గా వచ్చినప్పుడు ఇది నాకు కావాలి ఎమ్మెల్యే గారు అని చెప్పి తిన్న రెసిపీ అది. దోస తిన్నారండి. మిల్లెట్ దోస. స్పెషల్‌గా మిల్లెట్ దోస తిన్నారు. అంటే మిల్లెట్ రైస్‌లయి రెగ్యులర్‌గా మేము అక్కడ ఉన్నయి పెట్టాము. ఆయన కోసం మేము అప్పుడు స్పెషల్‌గా చేసిందేంటంటే దోసలేసి పెట్టామనమాట. ఎక్కువగా వస్తే అదే తింటారు. అది తింటారు. సూపర్. నెక్స్ట్ నుంచి మీ హోటల్‌లో దోస ఫేమస్ అయిపోద్ది ఇక. మేము రాజమౌళి గారు ఒకటి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. కీరవాణి గారు, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ 2, 3 టైమ్స్ రెగ్యులర్‌గా అప్పుడొచ్చారు. తర్వాత అంటే ఇంక తీసుకెళ్తున్నారు అంతే. ఓకే. హ్మ్. ఆయన ఒకసారి చెప్పారు. మీరు ఇందాక అన్న దానికే కంటిన్యూ చేస్తున్నాను. హ్మ్. వాళ్ళు టిఫిన్ చేస్తూనే లంచ్ ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారట. హ్మ్. మీరు ఇందాక ఒక మాట చెప్పారు. నేను దాని కంటిన్యూషన్ ఆపాను. అప్పుడు రాజమౌళి గారి దగ్గరికొచ్చాను అది. అదే. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎట్లా స్టార్ట్ అయింది? మీ లైఫ్‌లోకి మిల్లెట్స్ ఎలా వచ్చినియి అనేది నా క్వెషన్. మిల్లెట్స్ అంటే మా మదర్ కొంచెం డయాబెటిక్‌తో బాధపడ్డారనమాట. ఆవిడ చిన్న ఏజ్‌లో బాధపడి కిడ్నీ ఫెయిల్ అవ్వటం అయన్నీ జరిగి, అంటే మాకు అప్పట్లో ఫుడ్డు గురించి ఇంత తెలీదు. అంటే ఏదైనా మనకి వస్తే మనం మెడికల్‌గా ఏమైనా చేయించుకోవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతవరకే హ్మ్. తెలిసింది. డయాలిసిస్ అని అవన్నీ అప్పుడే చూసాననమాట చిన్నప్పుడే. నాకు అంటే నేను ఇంటరు, డిగ్రీ ఉన్న టైంలో ఆవిడ అలా బాధపడేవారు. హార్ట్ పేషెంట్ అండి? కిడ్నీనా? కిడ్నీ కిడ్నీ డయాలిసిస్‌కి ప్లస్ అవును. కిడ్నీ డయాలిసిస్, అంటే షుగర్ వల్ల. హ్మ్. ఆవిడేంటంటే తనకొచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అయిపోయారు. నాకు షుగరొచ్చింది, ఇది తినకూడదు. ఆ ఫీలింగ్ తోటే ఎక్కువైపోయిందేమో అని నేను కూడా అనుకుంటా ఉంటాననమాట. ఫుడ్డు కంట్రోల్ చేయాలని గానీ, ఫుడ్ మార్చాలని కొంచెం ఏం తెలీదు. అప్పుడు చోడు జావా అని అదే రాగులతో చేసింది. జావ మీకు ఒక్కటి మీకు చెప్పారు. మీకుగా మీరు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారండి? ఇది డాక్టర్స్ చెప్పరు. డాక్టర్స్ చెప్పరు. మిల్లెట్స్ తినమని చెప్పరు. హ్మ్. తర్వాత ఈ అరికలు, సామలు ఇయన్నీ చిరుధాన్యాలు గానీ, ఏది ఇప్పుడంటే ఎప్పుడు కొంచెం చెప్పరు. ఆ! ఎప్పుడూ అటువంటిది ఆ టైంలో మీ అమ్మగారికి హెల్త్ బాగోనప్పుడు ఆవిడ మీద ఈ ప్రయోగం మీరెలా చేశారు? ఆవిడ మీదంటే అప్పుడు ఒక డాక్టర్ అన్నారు, ఇలా రైస్ తగ్గించండి, చపాతీ తినండి అని ఒక్కటే చెప్పేవారు ఆ టైంలో. కాపోతే అది కాకుండా మన రాగి జావ, చోళ్ళంటే ఈ జొన్నలు,
ఈ అన్నిటితో కలిపింది ఏదన్నా ఒక రైస్‌లా గాని ఏదన్నా పెట్టండి. షుగర్‌కి చాలా మంచిదని. కానీ అది వండుకోవడం గాని ఏం తెలిసేది కాదు. ఒక్క జావ ఒకటి తీసుకునేవాళ్ళు ఆవిడ. తర్వాత తను ఆవిడ ఎక్స్‌పైర్ అయిపోయారు. తర్వాత 4, 5 ఇయర్స్ నా లైఫ్‌లో నేను పడ్డాను, పిల్లలు. తర్వాత నాకు దగ్గరగా ఏల్చూరి గారు ఐడియా ఉందా మీకు? ఏల్చూరి వెంకటరావు గారు చెప్తా ఉండేవారనమాట. ఆయుర్వేదం క్లాసెస్ అలా జరుగుతున్నప్పుడు నేనెళ్ళి ఆయన కలిసినప్పుడు ఏమైందంటే కొంచెం నాకు సండే క్లాసెస్ చెప్తున్నానమ్మా ఎప్పుడైనా వస్తే వినండి అని. అక్కడికెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి ఆర్గానిక్ ఫార్మర్స్ అందరిది గూడా మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే అయి తీసుకున్నాను కొన్ని. అంటే మిల్లెట్స్ కూడా గాదు. అక్కడేదో కందిపప్పని అయ్యని ఇయ్యని ఆర్గానిక్‌వి. తీసుకొని ఆర్గానిక్ అని తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాకే ఫీలింగ్ బాగా హెల్త్ ఏంటి కొంచెం అంతా బాగా అనిపించిందనమాట. అనిపించినప్పుడు ఏం చేసామంటే ఆ టైంలో ఆయన "నువ్వు ఆహ్, ఇది తెచ్చుకొని మిల్లెట్స్ కూడా అంటే ఓన్లీ కొర్రలొకటి చెప్పారు. కొర్రలొకటి వాడండి బావుంటుంది" అని. అది తెచ్చుకొని వాడాననమాట. వాడి ఇయన్నీ తీసుకొచ్చి ఒక బొటిక్ ఒకటుండేది నాకప్పట్లో చిన్నది. ఆ బొటిక్‌లో పెట్టి స్టార్ట్ చేశాను. ఇవన్నీ సేల్ చేద్దాం. ఆర్గానిక్ ఫార్మర్స్‌కి మనం ఏదో హెల్ప్ చేద్దాం. అది తెచ్చి ఇక్కడ సేల్ చేద్దాం అంటే ఎవ్వరు గూడా ఒక హాఫ్ కేజీ, కేజీ గూడా కొనిపించలేకపోయాను. కాకపోతే గిఫ్ట్ ఇచ్చాననమాట అందరికి. గిఫ్ట్ ఇచ్చినా గూడా మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పటికి నువ్విచ్చిన కొరలు అలానే ఉన్నాయి. తెలిసిందే గదా! శారీస్ కొంటే వేరే వాళ్ళన్నీ వేరే గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళేమో గానీ, నేను అప్పట్లో మిల్లెట్స్ అంటే కొర్రలు గానీ, ఊదలు గానీ గిఫ్ట్ కింద ఇది వండుకొని తినండి మంచిదంటే, ఇచ్చానని తీసుకెళ్ళేవాళ్ళు గానీ, ఎవరు వండను. వండుకున్నట్టు గానీ, వండుకొని తిన్నట్టు అసలెవరు చెప్పలేదనమాట. అప్పుడు మేమేం చేసామంటే, ఒక్కొక్క డిషు వండి అక్కడ పెట్టి తినిపిస్తా ఉండేవాళ్ళం అనమాట. ఆ! దాన్ని అలా కంటిన్యూగా ఇంకా రెస్టారెంట్ లాగా తయారైంది అది. ఎందుకొచ్చింది ఇలా తినిపించాలి అనే ఆలోచన? ఎందుకంటే ఏదో మన వరకు మన హెల్త్ వరకు చూసుకుంటాం. వీళ్ళకి కూడా తినిపించాలి. వీళ్ళతో కూడా ప్రిపేర్ చేపిచ్చాలి మనం. వీళ్ళకి మీరన్నట్టు గిఫ్ట్ ఇస్తే అరికులు, సాములు ఇవ్వాలి. లేకపోతే వాటితో రెసిపీ చేసి తినిపించాలి అనే ఆలోచన మీకెందుకొచ్చింది? తినిపించాలంటే అప్పటికి నేను అవి తింటా ఫీల్ అయ్యాను గదా! కొంచెం అంటే హెల్త్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గినట్టు. అంటే నాకంటే వెయిట్ లాస్ అలా అంత ఇంపార్టెంట్ అనిపించలేదు గానీ, చాలామందికి వెయిట్ లాస్ అయినోళ్ళు, ఆ తర్వాత వాడిన తర్వాత చెప్పారనమాట వెయిట్ లాస్. ఆటోమేటిక్‌గా అవుతారండి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మిల్లెట్స్ స్టార్ట్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు తినండి అన్న వెంటనే ఏం చేస్తారంటే, ఎన్నాళ్ళు తినాలని కొంతమంది అవునండి. అడుగుతారు. ఎన్నాళ్ళు తినాలంటే మనం ఫుడ్డు ఎలా తింటామో దాంతో పాటు ఇంక్లూడ్ చేసుకొని తినాలి. అంటే తినమన్నాం కదా అని ఇంకా మొత్తం మిల్లెట్సే తినేసి అది కూడా అంటే మీకు తెలుసు కదా! అతి కూడా పనిచేయదు అవునవును. దేనికైనా మంచిదని. మంచిదైనా కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కొంతమంది చెప్పిన వెంటనే ఏమంటారంటే ఒక 10 డేస్ విపరీతంగా తినేస్తారు. బాడీ హీట్ అయిపోయిందండి. నాకు ఇమ్మీడియేట్‌గా తేడా తగ్గిపోదా? వచ్చిందండి. అలా చెప్తారు. కాకపోతే మిల్లెట్స్ తినడం వల్ల బాడీ హీట్ అయితే అవుతుంది. దానికి రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం మనం బటర్ మిల్క్ గానీ, ధనియాల కషాయం గానీ అలా తీసుకొని చేసుకోవచ్చు. అంటే హీటే ఉండాలి. బాడీకి ఎప్పుడు కూడా హీట్ అన్నదే ఉండాలి. మేడం మిల్లెట్స్‌కిను చిరుధాన్యాలకి, మిల్లెట్స్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 2 ఒకటేనండి. 2 2 ఒకటేనా? ఒకటే. అరుకులు, సామలు, ఐదులు, ఓదలు ఇవన్నీ కలిపితే మిల్లెట్స్. మిల్లెట్స్. అంటే ఇంకా చాలా రకాలున్నాయి. 150 వెరైటీస్ ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే మనకిప్పుడు మనకు అందుబాటులో ఉన్న 7 రకాలు అందుబాటులోకొచ్చినియి మన 8, మన దగ్గరలో 9 ఉన్న 5, రకాలు. 6 రకాలని మిల్లెట్స్ కింద పరిగణించి మిల్లెట్స్ కింద. అయి అమ్ముతున్నాం. అంతే. ఇప్పుడు ఏదైతే ఉందో ధాన్యాలు, చిరుధాన్యాలు అంటాం కదా! చిరుధాన్యాలు, మిల్లెట్స్ అన్న ఒకటే కదా! చిరుధాన్యాలకి, మన ధాన్యానికి మెయిన్ ధాన్యం ఏదైతే ఉందో వరి రైస్, వరి నుంచి వచ్చే రైస్‌కి, ఈ ధాన్యానికి, ఆ ధాన్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదే. మీరు అడిగారు. ఏంటంటే ధాన్యంలో మనకి ఫైబర్ అన్నది ధాన్యం పైన పొట్టు ఉంటుంది కదా! అవునండి. అవును. ఆ పొట్టులోనే ఉంటుంది ధాన్యం.
కానీ ఇప్పుడు తినే ధాన్యం ఏం చేస్తున్నాం అంటే ఫుల్ పాలిష్ ఫుల్ చేసుకుంటున్నాం. పాలిష్డ్ వైట్ రైస్. ఇది వరకు అందరూ బియ్యం తిన్నారు కదా! అప్పుడు బానే ఉన్నారు కదా! మీరు మిల్లెట్స్ తినమని చెప్తారేంటి? రాగులు తినమంటారు, జొన్నలు తినమంటారు. అన్నీ అవును. అన్నీ మంచిదేనండి దేనికది. కాపోతే మనం బియ్యాన్ని ఎలా తింటున్నాం? మొత్తం పొట్టు అంటే మనకి ఏదైతే అవసరమో అదంతటిని తీసేసి ఉట్టిగా పిండి పదార్థం లాంటిదొక్కటే ఊరికే ఫిల్ చేసుకోవడానికి మన పొ పొట్టంతా నిండుగా ఉండడానికి అన్నం తింటే గాని కొంతమందికి ఫిల్‌గా అనిపించదు. అలాగా రైస్ తీసుకుంటం వైట్ రైస్ ఎంత జరుగుతుంది. వైట్ రైసు ఎంత వైట్‌గా ఉంటే వాడు అంత డబ్బున్నవాడి కింద. ఏదో ముతక రైసు లేకపోతే బ్రౌన్ రైసు 2 పొట్లు తీయని రైస్ తింటే వాడు డబ్బు లేనివాడు. లేకపోతే ఈ ఏదో మిల్లెట్స్ వాడుతున్నారంటే తక్కువ వాడి కింద చూసే రోజుల నుంచి బాగా వైట్ రైస్ తింటంటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఎన్ని కవర్స్ తీసేస్తే అంత వైట్‌గా ఉంటే వాడు సౌండ్ పార్టీ కింద లెక్క. అంతే కదా? బాగా డబ్బున్నోళ్ళైతే అన్నం తింటారు. మనం పేదవాళ్ళం గాబట్టి రాగులు తింటున్నాము, జొన్నలు తింటున్నాం అని అప్పట్లో అప్పట్లో. అప్పట్లో అయి తినేవాళ్ళు. ఏంటంటే ఆళ్ళు బాడీ ఎక్సర్‌సైజ్ రోజంతా పని జేస్తారు. ఆళ్ళకి అవసరం. నిజంగా కూర్చున్న వాళ్ళకి ఆ! కూడా అంత లేదు. కాపోతే ఆ ఫీలింగ్ అలా ఉండేది. ఇప్పుడేంటంటే ఇదే ఫుడ్డు, ఇదే మిల్లెట్స్ రిచ్ మెన్ ఫుడ్‌లాగా ఇప్పుడు సూపర్ ఫుడ్‌లాగా మీరు అయింది. ఇప్పుడు మీరిందాక ప్రెజెంట్. మీరిందాక మాట చెప్పారు. చిరుధాన్యాలు, ధాన్యాలు. ధాన్యం అంటే వైట్ రైసు, చిరుధాన్యాలైతే మిల్లెట్స్. ఈ 2 ధాన్యాలే. అవును. పొట్టు తీయకపోయిన పక్షంలో పొట్టు తీయరు కాబట్టి బ్రౌన్ రైసు, తర్వాత చిరుధాన్యాలకు పొట్టు తీయరు కాబట్టి రెండిట్లో హెవీ ఫైబరే ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఉంటుంది. చిరుధాన్యాల్లో హెవీ అంటే ఫైబర్ ఉంటుంది. రైస్‌లో మీకు పైన పొట్టులోనే ఉంటుంది. పొట్టు అంటే బ్రౌన్ రైస్‌లో. ఆ! ఏదైనా ధాన్యానికి ఏదైతే పైన వడ్ల గింజలో ఉంటుంది కదా! పైన ఏమంటారు పైన దాన్ని? పొట్టే అండి. పొట్టే. ఆ పొట్టు అన్నది క్లీన్ చేసేస్తాం. ఇప్పుడు దీనికి కూడా ఒక లేయర్ క్లీన్ చేస్తాం మనం. మిల్లెట్స్‌కి కూడా. కాపోతే మిల్లెట్స్‌లో ఫైబర్ అన్నది మొత్తం గ్రెయిన్ గింజ మొత్తంలో ఉంటుంది. అంటే సెంటర్‌లో గూడా. పైన ఒక్క పొట్టులోనే గాదు. రైస్‌కైతే ఫైబర్ పొట్టులో ఉంటుంది. పొట్టులో ఉంటుంది. ఓకే. దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ అది. చాలా మెయిన్ డిఫరెన్స్ అదే. ఎక్కువ ఫైబర్ ఏదైతే ఉందో మనం అధికంగా ఎక్కడికెళ్ళినా ఫైబర్ తినాలి, ఫైబర్ తినాలి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు. ఈవినింగ్ వచ్చేటప్పుడు కడుపు క్లీన్ అయిపోవాలి. హ్మ్. డైజెషన్ ప్రాబ్లమ్ ఉండకూడదనేసి ఎక్కువగా మోజుతో గానీ, లేకపోతే తెలియక గానీ ఎక్కువ ఫైబర్ తినేయటానికి ఇష్టపడుతున్నాం. ఫైబర్ అనేది మన బాడీకి ఎంతవరకు ఏ ఏ క్వాంటిటీల్లో కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఫైబర్ అనేది? అంటే డైలీ మనకి 3-5 గ్రామ్స్ ఫైబర్ ఉంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఏదైనా ఎంతవరకు కావాలో అంతవరకే. ఫైబర్ పూర్తిగా రోజు ఫైబరే తినేయాలి. ఫైబర్ కోసమే లేదంటే ప్రోటీన్సే ఉండాలి. ఇప్పుడేంటంటే ప్రోటీన్ ఫుడ్ తినండి అని స్పెషల్‌గా ఏదో అవునండి. ప్రోటీన్ తినండి. ప్రోటీన్ అవసరమే. కానీ ప్రోటీన్ ఒక్కటే తినాలని చెప్పడం అంత మంచి పద్ధతి కూడా కాదు. ఫైబరు ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా ఫుడ్ గురించి ఎక్కువ డిస్కషన్ అయితే అవునండి. ఉండదు. తక్కువ. డైటీషియన్ అని మనం వెళ్ళినా గూడా మామూలు నార్మల్ ఫుడ్స్ చెప్తారు. ఆహ్, దీంట్లో ఏంటంటే ఫైబర్ గురించయితే ఎవరు చెప్పరు. చెప్పరు. తక్కువ చెప్తారు. విటమిన్స్ చెప్తారు, బి12 చెప్తారు, ఇయన్నీ చెప్తారు గానీ, ఫైబర్ గురించి చెప్పరు. ఏంటంటే మనకి డైజెషన్ అయ్యి ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే, మనకి డైజెషన్ ఈజీ డైజెషన్ తర్వాత అవుతుంది. ఈజీ మోషన్ అవ్వడానికి అంటే మనకి కాన్‌స్టిబ్యూషన్ కాన్‌స్టిపేషన్. ప్రాబ్లమ్ అన్నది లేకుండా అంటే క్లీనింగ్ ప్రాసెస్. స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది. స్టమక్ మనకి ఎప్పుడూ కూడా తిని డైజెషన్ అయిన తర్వాత క్లీన్ అవ్వడం అన్నది హ్మ్. ఎక్కువ ఫైబర్‌లో మెయిన్ ఉంటుంది. ఫైబర్. మేడం ఫైబర్ గురించి వచ్చింది కాబట్టి మనం మిల్లెట్స్‌లో ఎక్కువ తినేది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్లెట్ ప్రిఫర్ చేస్తారు. ఇది మిల్లెట్స్ అనేది వీక్లీ మీరన్నట్టు ఎంతవరకు మనం ఫస్ట్ రెండో క్వెషనే రేజ్ అయింది. చాలామంది నన్ను వచ్చి అడుగుతారు మిల్లెట్స్ అనేది ఎంతవరకు తినాలి? ఎప్పుడు తినాలా? జీవితకాలం తినాలా? అనేది. వీక్ డేస్ షార్ట్ తీసుకుంటే హెవీ ఫైబర్ బాడీలోకి వెళ్ళటం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒకటి. తర్వాత మిల్లెట్స్ అనేది కంటిన్యూ చేయాలా? ఆల్టర్‌నేటివ్‌గా బ్రౌన్ రైస్ ఒకరోజు తిని, ఒకరోజు మిల్లెట్స్ తిని, తర్వాత వేరే ఆల్టర్‌నేటివ్ డేస్ తింటే పర్లేదా? మిల్లెట్స్ డైలీ తీసుకోవచ్చండి. ఏంటంటే వేరే వేరే ఫార్మ్స్‌లో తీసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా మిల్లెట్సు తీసుకుంటే మనకి 100 గ్రామ్స్ మిల్లెట్స్ అంటే చిన్న కప్పు ఒక టీ గ్లాస్ అంత గ్లాస్ అయితే 2 పూటల సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం వచ్చిన వెంటనే మిల్లెట్స్ తినండి అంటే ఎలా తింటారంటే ఆళ్ళు రైస్ తిన్న ఇదిలో ఉంటారు కాబట్టి అంత క్వాంటిటీ తినాలని ఫీలింగ్ ఉంటుంది. 2 రోజులు కొంచెం ఎక్కువ. తిన్నాక కొంచెం ఆళ్ళకేంటంటే ఏంటి నాకు ఆకలి అవ్వట్లేదు ఇంకా. నాకేదైనా
తేడా వచ్చిందేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అలా ఏమి ఉండదు. కొంచెం అంటే మిల్లెట్స్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. మనకి ఒక 6 అవర్స్ వరకు ఆకలనేది అనిపించదండి. అసలు పొద్దున్నే మీరు ఎప్పుడు కూడా ఫుడ్డు సన్‌రైజ్ టైంలో తింటే చాలా మంచిది. సన్‌రైజ్ టు సన్‌సెట్ ఈలోపు క్లోజ్ చేసేయాలి మ్యాటర్. అయితే అది కూడా చాలామంది మీకు ఫస్ట్ మీల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ సన్‌రైజ్ అంటే 12 వరకు రైజింగ్‌లో ఉంటుంది సన్. తర్వాత నుంచి డైజెషన్ వ్యవస్థ డౌన్ కూడా అట్లాగే ఫాల్‌లో ఉంటది. ఉంటుంది. ఆ 12 లోపు అన్నది ఫస్ట్ మీల్ హెవీగా తింటే మనకు డే అంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం. మేడం చాలామంది వెయిట్ తగ్గారు మిల్లెట్స్ తింటే అని మీరు అన్నారు. వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుందని. మీ దగ్గరికి మిల్లెట్స్‌కి వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో కాఫీ, టీలు మానేయండి, ఎక్కువ తాగొద్దు అని చెప్తారు అదొకటి. తర్వాత ఇది తింటే 6 అవర్స్, 7 అవర్స్ వరకు ఆకలేయదు. దానివల్ల తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈ ఫార్మాట్‌లోకి వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు. దీనివల్ల ప్రత్యేకించి మిల్లెట్స్ వల్ల తగ్గుతారంటే బ్రౌన్ రైస్ తిన్నా కూడా ఆకలవ్వదు. కొన్ని ఫైబర్ ఎక్కువ కంటెంట్స్ ఉన్నవి తిన్నా కూడా ఆకలవ్వదు. ప్రత్యేకించి మిల్లెట్స్ వల్లే తగ్గుతారు అనేది ఎంతవరకు కరెక్ట్‌గా చెప్పగలం? అంటే ఏదైనా కూడా తగ్గుతారు. మిల్లెట్స్ తినకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరన్న వెయిట్ లాస్ ఒక్కదాని గురించి మాట్లాడితే బ్రౌన్ రైస్ క్వాంటిటీ ఎంత తింటున్నాం, వెజిటబుల్స్ క్వాంటిటీ ఎంత తింటున్నాం, దాన్ని బట్టి మీకు వెయిట్ లాస్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మీరు మిల్లెట్స్ ఉందనుకోండి, మీరు ఎక్కువ తినాలన్నా 2 రోజుల తర్వాత అసలు తినలేరు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గానే మనం తినే క్వాంటిటీ ఒకటి తగ్గిస్తాం. సరిపోతుందనమాట. బాడీకి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. మళ్ళీ ఆకలని అనిపించదు. అలాంటప్పుడు మీకు నార్మల్‌గానే వెయిట్ లాస్ అవుతాం. మనం ఏమి దాని గురించి ప్రయత్నాలేం చేయక్కర్లేదు. కాపోతే సడెన్‌గా వెయిట్ లాస్ అన్నది ఉండదు. ఒక 2, 3 కేజెస్ అయితే మాత్రం కంపల్సరీ ఎవరైనా తగ్గొచ్చు. అంటే ఆల్రెడీ మీరు మీ ఏజ్‌కి తగ్గట్టు, మీ హైట్‌కి తగ్గట్టు వెయిట్ అన్నది ఉంటే ఇంకేం తగ్గేది గూడా ఏముండదు. గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి దీంట్లో? చిరుధాన్యాలు మిల్లెట్స్‌లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుందా? ఉంటుందండి. హ్మ్. మరి అలాగే దీంట్లో కూడా గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా? గ్లూకోజ్ అన్నది ఏ ఫుడ్‌లో అయినా ఉంటుంది. చిరుధాన్యాలు అంటే మనకు రైస్‌లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఫైబర్ అన్నది చాలా లెస్ క్వాంటిటీ ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రిఫర్ చేస్తారు ఆ! ఎక్కువగా. ఆ! ఇప్పుడున్న ఇంట్లో ఆ లేడీస్‌కి ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో భార్యలు నేను తినాలంటే ఫస్ట్ మా ఆవిడతో తినిపించాలి. వాళ్ళకేం సూచనలు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఎక్కువ లేడీస్‌కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. ఇవన్నీ పక్కన పెడితే మిల్లెట్స్ తినకూడని వాళ్ళు ఎవరు? అందరూ అన్నీ తినటానికి ఇబ్బంది ఉండదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తక్కువగా తినాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరెవరు అందరూ మిల్లెట్స్ తినొచ్చు. తినకూడని వాళ్ళేంటి? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ! మిల్లెట్స్ చాలా మంచియని చాలా ఇదిగా మొదలుపెడతారు అందరూ. కానీ అందరికీ కూడా పడదండి. తెలిసిపోతుంది ఆళ్ళ బాడీని బట్టి. కొంతమందికైతే చాలా అంటే మళ్ళీ డైజెషన్ అవ్వకపోవడం ప్రాబ్లమ్‌ని విన్నాను నేను. అంటే నాకంత నాలెడ్జు అలా ఏం లేదు. కాపోతే మనం అందరి మీద చూస్తాం గాబట్టి మనకొచ్చి ఫీడ్‌బ్యాక్ చెప్తారు గాబట్టి దాన్ని బట్టి ఓకే. ఓకే. తెలుస్తా ఉంటుందనమాట. హీట్ జనరేషన్ అయ్యి బాడీకి చాలా కొంతమంది చాలా చిక్కిపోయినట్టు, ఆరిపోయినట్టు అయిపోతారనమాట. మిల్లెట్స్ తింటే. మిల్లెట్స్ తింటే. అది అందరిలోనే ఉంటుంది. అంటే వెయిట్ లాస్ అని ఒక్కటే కాకుండా, అలాంటప్పుడు మామూలుయి అన్నీ కూడా ఈక్వల్‌గా తినాలి. మిల్లెట్స్ ఒక్కటే తినాలని చెప్పను. పూర్తిగా పడనోళ్ళని కూడా చూసాను నేను. అంటే వాళ్ళేంటంటే మిల్లెట్స్ తిన్న వెంటనే పొట్టలో కొంచెం నొప్పి కింద, పోటు కింద వచ్చినోళ్ళని కూడా నేను ఇంక ఆళ్ళు తినలేరు. ఇప్పుడు కూడా నేను ఒక 5, 6 వచ్చారు నా దగ్గరికి అప్పటి నుంచిని. ఆళ్ళు మిల్లెట్స్ అన్నది తిన్న వెంటనే తెలిసిపోతుంది. ఎసిడిటీ ఫార్మ్ అవుతుందంటారా? ఎసిడిటీ కాకుండా ఒకలాంటి పోట్లొచ్చినట్టు కొంచెం ఏదో చాలా ఇంకా ఆళ్ళని వాళ్ళని తినొద్దనే చెప్పాను తినొద్దనే నేనైతే. చెప్తారు. అంతే. అంతే కదా మరి. అంతే. ఇప్పుడు అందరి బాడీలు ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకం అవసరం అవ్వదు. ఆళ్ళు చేసే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ని బట్టి అవ్వచ్చు. లేదంటే చిన్నప్పటి నుంచి ఆళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి కూడా తినలేకపోవచ్చు. ఇప్పుడు మనం కూడా చూడండి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా అమ్మ ఎంత చేసేదో అంటాం. అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు పడతాం గాబట్టి, ఆ మదర్ చేసేదన్నది ఎక్కడైనా చే ఎప్పటికైనా గుర్తుంటుందది. అలాంటి టేస్ట్ రాలేదనో, లేపోతే సేమ్ అప్పుడు తిన్నట్టుందనో, ఊర్లో ఎక్కడో తింటారు.
అది అలా గుర్తుండిపోతుంది. అంటే ఆ టేస్ట్ అంతలాగా. ఇప్పుడు ఆ! ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనం ఇంట్రెస్టింగ్‌గా ఒకటి తినాలండి. బాధగా తింటే కూడా అది ఫుడ్‌ని నా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. అయ్యో! నేను మిల్లెట్స్ తింటున్నాను, లేకపోతే బిర్యానీ తినలేకపోతున్నాను. మిల్లెట్స్‌లో కూడా బిర్యానీ చేసుకొని తినొచ్చు. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? మీ మీరు మీరు అమ్మేవి ఎటువంటి మీలో కొర్రల బిర్యానీ ఉంటుందా? కొర్రల బిర్యానీ ఏమేమి ఉంటుంది. ఉంటాయి మీ దగ్గర ఐటెమ్స్ చెప్పండి ఒకసారి? ఫ్రైడ్ రైస్ ఉంటుంది. బిర్యానీ దేనితో చేస్తారు ఉంటుంది. ఫ్రైడ్ రైస్? కొర్రలతో చేస్తాము. సామలతో చేస్తాం ఎక్కువ. ఫ్రైడ్ రైస్ చేస్తాము. సాంబార్ రైస్ అయితే ఇంకా చాలా అందరికి ఇంట్రెస్టింగ్. అంటే కొంచెం అవును. స్పైసీగా ఉంటుంది. స్పైసీగా కొంచెం సాంబారు రైస్ అంటే మోస్ట్‌లీ మన ఈ సైడ్ ఆంధ్ర సైడ్ ఏంటి ఇక్కడ తెలంగాణ అందరికి ఇష్టమైన ఇంట్రెస్టింగ్‌గా బాగా ఇంట్రెస్టింగ్‌గా సాంబార్ అలవాటు కాబట్టి మనకు సాంబార్ రైస్ తినొచ్చు. పులిహోర దాంట్లో మళ్ళీ కరివేపాకు, పుదీనా రైసు, బిర్యానీ అన్ని వెరైటీస్ చేస్తాం. పొడిలా కారపొడిలాగా ఇట్లా పొడులు చేసి అమ్మొచ్చా? విడిగా ఏం చేయం. చేయరా? చేయం. ఓకే అండి. ఇప్పుడున్న ఇంట్లో వాళ్ళు ఒక మేలు ఒక భర్త తినాలి అంటే ఫస్ట్ భార్య వండి పెడితేనే తినగలడు అది. ప్రతిరోజు మీ దగ్గరికి వచ్చి మీ హోటల్‌కి వచ్చి తినడం కష్టం కాబట్టి ఇంట్లో ఎట్లా ఆడవాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే ఆడవాళ్ళు ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానీ, హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ముందు వాళ్ళు మారగలిగితే ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. వాళ్ళకి ఏం సూచనలు చెప్తారు? అసలు లేడీస్‌ని బట్టే మొత్తం ఫ్యామిలీ హెల్త్ అయినా, వెల్త్ అయినా అన్నీ కూడా లేడీస్‌ని బట్టే ఉంది అని నేను చెప్తాను. ఇప్పుడేంటంటే వండడం ఆళ్ళు కూడా ఏదో ఒకటి జాబులు చేయటం వచ్చింది. టైం లేదు. ఇప్పుడు బయటికెళ్తే చాలా టైం గాని వెనక్కి తిరిగి రాలేకపోతున్నారు. ట్రాఫిక్ అంటున్నారు. అన్ని టైంలకి అన్నిట్లికి టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక్క ఫుడ్ ప్రిపరేషన్ ఒక్కదానికే వెనక్కి పెట్టి అంటే మనకి అలాంటి బిజినెస్‌లొచ్చినియి. డోర్ డెలివరీలొచ్చినియి. వెంటనే తెచ్చి ఫుడ్డు ఇంటికిచ్చేస్తుంటే ఇంత కష్టపడ్డం ఎందుకు? తినేయొచ్చు కదా! ఇప్పుడు ఏదైనా మా దగ్గర నుంచి తెప్పించుకున్నా, ఇంకొకళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నా, బయట నుంచి తెప్పించుకున్నది బయట నుంచేనండి. బాగా ఆ! చెప్పారు. ఇంకా ఆ! మనం చేసుకుని, మనం అది టేస్ట్ ఎలా ఉన్నా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు మన అమ్మాయి ఉందనుకోండి ఇంట్లో, మన అమ్మాయి కొత్తగా నేర్చుకున్నప్పుడు, అబ్బా! మా అమ్మాయి ఎంత చేసిందో అంటాం. ఎలా చేసినా గూడా. అలా ఫీలింగు మనకి ఇంట్రెస్టింగ్ ఫుడ్. అంటే మీకు సాంబార్ రైస్ అయితే ఇష్టమనుకోండి. మిల్లెట్స్‌తో ట్రై చేయండి ఫస్టు. దాన్ని 2, 3 సార్లు చేస్తే మనకి టేస్టీగా వస్తుంది. అది తినొచ్చు. హ్మ్. మనకిష్టమైంది దాంట్లో బిర్యానీ అంటే బిర్యానీ తినొచ్చు. అంటే మెయిను లేడీస్ మెంటాలిటీని బట్టే ఉంటుంది. తినండి మంచిదని పిల్లలకి చెప్పడం. అయన్నీ చేస్తుంటే పిల్లలు కూడా అలా అలవాటు పడతారు. ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే కొంచెం ఎప్పటికి అది వేరే ఫుడ్ ఏదో తిన్నాం మనకిష్టం లేదు అని అనిపించదు. ఇప్పుడు చాలామంది చిన్నప్పటి నుంచి మిల్లెట్సే. అసలు చిన్నప్పుడు ఫుడ్ ఇదివరకు ఏదో వచ్చేయి గదా! ఫారెక్స్ అయ్యి ఇయ్యి పెట్టేవారు. అయన్నీ మానేసి రాగులు ఇవన్నీ వేపి పొడి చేసి దాంతో పెడుతున్నారు. మారుతున్నారా? మీ మారుతున్నారండి. దగ్గరికొచ్చి చెప్తూ ఉంటారా? మారుతున్నామండి. మారిపోయారు. అలాగే మన లైఫ్‌లో ఇప్పటికి 40 ఇయర్స్ దాటింది. 40 ఇయర్స్ నుంచి వైట్ రైస్‌కి అలవాటు పడిపోయాం. ఇంట్లో గాని, ఫ్యామిలీస్ కానీ, మా వైఫ్ వాళ్ళకి. ఇప్పుడు వరకు కూడా ఆళ్ళ అమ్మ చేతి పెట్టు, అమ్మమ్మ పెట్టు 35 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు వైట్ రైస్‌కి అలవాటు పడింది. ఒక్కసారి ఇట్లా మిల్లెట్స్‌లోకైతే మనం మెటబాలిజం ఏదైతే ఉందో, ఎట్లా మెటబాలిజం రేట్ అంటాం. ఎట్లా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇమ్మీడియేట్‌గా వేరే ఫుడ్‌ని అలవాటు చేసుకోవాలంటే. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? అంటే కొంచెం కొంచెం మనం ఒక ఇడ్లీలో ఫస్టు మీరు మిల్లెట్స్ రవ్వ తెచ్చుకొని ఇడ్లీని ప్రిఫర్ చేయండి. రోజుకి ఏదో ఒక మీల్‌లో అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గాని, లంచ్‌లో గాని స్టార్ట్ చేయండి. మొత్తం అవసరం లేదు. దోస కింద తీసుకోవచ్చు. దోస అయితే మీకు నార్మల్ దోస ఎలా ఉందో మిల్లెట్ దోస హ్మ్. కూడా హ్మ్. అంత టేస్టీగా ఉంటుంది. మిల్లెట్ దోస అన్నది అలవాటు పడ్డాక ఇంక నార్మల్‌ది తినాలని అనిపించదు. అదైతే మీరే చూడొచ్చు ఎవరి కాళ్ళకి. అటువంటియి ఏంటంటే చట్నీలతో పాటు తింటాం. మనకేమి ఎక్కువ మిల్లెట్స్ తినేస్తున్నాము అని సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దోసకి ఇంట్లో ఎలా అయితే ఏస్తున్నామో, అదే ప్రాసెస్‌లో మనం దోస పిండి చేసుకోవచ్చు. ఇది బయట అవగాహన ఏదైతే ఉందో మీరు చెప్పింది అవగాహన బాగా ఉంది. ప్రతి ఇప్పుడు ప్రతి హోటల్ చిన్న హోటల్‌కెళ్తే మా ఇంటి పక్క దగ్గరలో మిల్లెట్ మహారాజ్ అనేది పెట్టాడు. అతను మిల్లెట్స్‌తోని చేస్తూ ఉంటాడు. వేరే రెగ్యులర్‌గా ఉండే హోటల్ దగ్గరికెళ్తే ఆళ్ళు సెపరేట్ మెనూ సెపరేట్ చేసేసారు. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోస, మిల్లెట్ ఏదో వాళ్ళ మెనూ స్టార్ట్ చేశారు. ప్రతి చిన్న హోటల్స్‌లో కూడా ఇది స్టార్ట్ చేసేసారు. యాహ్! అవగాహన అయితే ఆ హోటల్స్‌లోకొచ్చేసింది. ఈ అవగాహన ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? చిన్న చిన్నవి చిన్న చిన్న బడ్డీల్లో వచ్చినియి.
మిల్లెట్స్ మీద వచ్చినాయి? ఇదే మీరు అన్నట్టు ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? మీ లైఫ్ స్టైల్ బిజీ వల్ల అంతా మీరు అన్నట్టు ఇంట్లో ఆడవాళ్ళని ఇంకా తొందరగా మోటివేట్ చేసి మార్చాలి అంటే ప్రతి చిన్న చిన్న చోట్ల వచ్చేసినాయి, ప్రతి గల్లీల్లో కూడా ప్రతి వచ్చేసినాయి. గల్లీలోనే వచ్చింది. ఇంట్లో కూడా చాలా వరకు వచ్చిందండి. చాలామంది వండుతున్నారు. మీరు ఇప్పుడు చూసారో లేదో గానీ ఒక 5, 6 ఇయర్స్ నుంచి చాలా ఇళ్లల్లో మిల్లెట్స్ అన్నదొచ్చింది. మిల్లెట్ దోసలొచ్చినియి. జొన్న రవ్వ ఉప్మాలు చేసుకుంటున్నారు. అన్నీ వచ్చినియి రావటం. పూర్తిగా వచ్చిందని కాదు. ఎందుకంటే మన ఫుడ్ ఒకటి ఉంటుంది కదా ఎనక. ఎవరైనా వచ్చేటప్పుడు ఈలోపు మనం అన్నీ తింటా ఉంటాం రోజు. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చిన వెంటనే అది చేసి పెట్టం. అది చేసి పెట్టకుండా వైట్ రైస్ వైట్ రైస్ తోటి వెరైటీస్ అయన్నీ వైట్ రైస్‌తో అది మనం కూడా తినేస్తాం కాబట్టి అది అయిపోతుంది. అదే. అది మళ్ళీ తిరిగి చేంజ్ అవ్వడానికి మళ్ళీ టైం తీసుకుంటారు. ఎందుకు ఆళ్ళకి కూడా అదే పెట్టొచ్చు. అదేమి తినకూడనిదేం కాదు గదా! అది పెట్టడం అందరూ అదే తింటున్నారు. బయట కూడా మీకు ఎక్కువ తింటున్నారు కాబట్టి బయట ఆళ్ళు కూడా అందరూ మిల్లెట్స్ మీదే మీకు ఈ అవగాహన ఎప్పుడు చేస్తున్నారు. వచ్చిందండి? 2000 బిఫోర్ 2013లో స్టార్ట్ 2013. చేసాం. ఏది నేను హోటల్ స్టార్ట్ చేసిందా? 2010 నుంచి కూడా కొంచెం దీని మీద దీని మీద తినడం, అవగాహన ఉంది. కొద్దిగా తినడం అయ్యి అంటే ఎప్పుడు నా లైఫ్‌లో ఫుడ్‌ది ఒకటి రన్ చేయాలని అదైతే లేదు. నేను హౌస్ వైఫ్‌నే. కాకపోతే దాన్ని అలా మార్చుకున్నాను అనమాట ఇంకా. ఆర్గానిక్ అంటే ఎక్కడ దొరుకుతాయండి? మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు? మేము కర్ణాటక ఎక్కువ దొరుకుతాయండి ఆర్గానిక్ అన్నది. చిత్తూరు బెల్ట్ అంతా కూడా ఇయి దొరుకుతాయి. కాపోతే మనకి మిల్లెట్స్ అన్నది ఎక్కువ పెస్టిసైడ్స్ వాడరు. అవునండి. హ్మ్. నార్మల్‌గానే వచ్చే నార్మల్గా పండుతాయి కాబట్టి రైస్కి పండుతాయి. అయితే రైస్‌కి ఫెర్టిలైజర్స్ వాడతారు, ఫెర్టిలైజర్స్ వాడినంత మిల్లెట్స్‌కి మిల్లెట్స్కి అవసరం వాడరు. లేదు. మీకు కర్ణాటక నుంచి కానీ చిత్తూరు బోర్డర్ నుంచి కానీ తెచ్చుకుంటారు. కాదర్వల్లి గారు ఇన్స్పిరేషనా, లేకపోతే ఆయన ఎట్లా కాదర్వల్లి గారు చూసి మిల్లెట్స్ మీద ఆయన వీడియోలు కానీ చాలా చూసి చాలామంది చేంజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఆయన ఒక వీడియో చూసి నేను పాలు తాగడం కూడా మానేశాను. గతంలో టీలో పాలు తాగేవాడిని, లేకపోతే వేరే పాలున్నా ఆయన ఏదో ఒక వీడియో విన్న తర్వాత నేను అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి మిల్కే తాగట్లేదు. అటువంటిది చేంజెస్ చాలా వచ్చినాయి. ఆయనతో ఉన్న ఆయన సూచనలు ఇచ్చారా? ఇటువంటి బిజినెస్ చేస్తున్నాను అన్నప్పుడు, లేకపోతే ఆయనతో ఉన్న రిలేషన్ ఎట్లాంటిది? ఆయనతో అంటే నేను ఇయన్నీ తెలియకముందే నాకు ఆయన ఫ్యామిలీ ఫ్రెండు. మీకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్? డాక్టర్‌గా తెలుసు. ఆయన హోమియోపతి డాక్టర్‌గా మా మా ఫ్యామిలీకి తెలుసు. కాపోతే మిల్లెట్స్ వచ్చిన తర్వాత నేను మిల్లెట్స్ మొదలుపెట్టానన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కూడాని. చూసారు. నేను చేసిందంతా చాలా చేస్తున్నావు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయి చెప్పారు ఇక్కడికొచ్చినప్పుడు. కాపోతే ఆయనేంటంటే సైంటిఫిక్‌గా మిల్లెట్స్‌ని ఎలా వాడితే ఏమేం తగ్గుతాయి ఇవన్నీ కూడా సైంటిస్ట్ గాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మీరు పాలు మానేసానంటున్నారు. అవునండి. మానేయడానికి ఏంటంటే అందులో ఉన్న ఆహ్, బ్యాడ్ ఏంటి? అసలు ఎందుకు అవసరం? మనకు అవసరం ఉందా? లేదా? అన్నది అవునండి. ఆయన వివరంగా చెప్పారు గాబట్టి మీరు అది చేస్తున్నారు. ఆయన చెప్పిన విధానం నాకు నచ్చింది. అదే. నేను కన్విన్స్ అయ్యాను. అలా ఎవరైనా చేయాల్సిందే. ముందు మాకైతే మా పిల్లలు చిన్నప్పుడు అసలు బ్రెడ్ తినొద్దు. ఈ కుకీస్ ఏం తినొద్దు అని చెప్పేవారనమాట. అప్పుడులో కొంచెం ఇది మిల్లెట్స్ అంటే ఆయన కర్ణాటక కాబట్టి అప్పుడు చెప్పినా ఫస్ట్‌లో ఆయన కలిసినప్పుడు చెప్పినా నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన ఆయన వచ్చి తినేవాళ్ళ సైంటిఫిక్‌గా మీ హోటల్‌కి వచ్చి వచ్చారండి. వచ్చారా? హ్మ్. తింటారా? వచ్చి తింటారు. నేను ఇప్పటికి ఎప్పుడెళ్ళినా మైసూర్ ఎళ్ళినప్పుడు కలుస్తాను. ఆయన గైడెన్స్ ఇస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్ ఆళ్ళ అమ్మాయి కూడా బాగా అలవాటు మాకు. ఆళ్ళ మిసెస్ అందరూ. ఆయన ఏం తింటారండి? ఇష్టంగా తినేది ఏంటి ఐటమ్ కాదర్వల్లి గారు? ఆయన మిల్లెట్స్ తింటారు, ఆకుకూరలు. మా ఇంటికొచ్చినప్పుడు మీ ఫుడ్ చాలా బావుంది. అంటే మన ఆంధ్ర స్టైల్‌లో చేస్తాం గదా! ఆ పచ్చళ్ళు, పొళ్ళు అయ్యి నచ్చినియి అని చెప్పారు. ఒక 2 రోజులైతే ఉన్నారు మా ఇంట్లో. అప్పుడు తిన్నప్పుడు మాత్రం చాలా ఫుడ్ బావుంది. అప్పుడు నేను మిల్లెట్స్ ఏం వండి పెట్టలేదు. మామూలుగానే పెట్టాను గానీ. తిన్నారా మామూలు ఫుడ్ అయినా? ఆ! ఎప్పుడోనండి. ఇప్పుడు 12 ఇయర్స్, 15 ఇయర్స్ అయిపోతుంది. మేడం బయట డైట్లు చాలా ఉన్నాయి. కీటో డైట్ అంటారు, లేకపోతే పేర్లు చెప్పను. కొంతమంది డైట్స్ అంటారు. చాలా చాలా రకరకాల డైట్స్ ఉంటాయి. వాళ్ళు ఇంటికే పార్సిల్ పంపిస్తుంటారు. రకరకాలుగా ఉంటాయి. హ్మ్. కొంతమంది చిరుధాన్యాలు ఎక్కువ ప్రాపకాండ చేసి జనాల మీద రుద్దేస్తున్నారు. ఇదే ఫైబరు కూరగాయల్లో కానీ, తర్వాత బెండకాయల్లో కానీ, తర్వాత ఆకులో కాడల్లో కానీ, తోటాకూర కాడల్లో కానీ విపరీతమైన ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్‌ని వదిలేసి చిరుధాన్యాలు వెనక, మిల్లెట్స్ వెనకాల పడుతున్నారు. ఇది ఒరిజినల్ ఫైబర్ కదా! బెండకాయల్లో వచ్చే గుజ్జు గానీ, ఇయన్నీ హెవీ ఫైబర్.
ఈ అంత ఫైబర్ కూడా రెగ్యులర్ ఫైబర్ కూడా అంత బాడీకి అవసరం లేదు. చిరుధాన్యాల్లో అని చెప్పేసి మన మీద తోస్తున్నారు. గతంలో ఇంత లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కమర్షియలైజ్ చేసి మన వాడుతున్నారు అంటూ కూడా కొంతమంది డైట్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు అంటారు. దీనికి మీ దగ్గర ఉన్న పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి? పర్ఫెక్ట్ అంటే మీరన్నట్టు రైస్ తినేవాళ్ళం మనం. రైస్‌లో ఫైబర్ కొంచెం తక్కువుంటుంది. తక్కువే ఉంటుంది. మిల్లెట్స్‌లో ఎక్కువుంటుంది. అందుకని రైస్‌ని రిప్లేస్ చేసే దాంట్లో మనం మిల్లెట్స్ అన్నది వాడాలి అంతే. అంతేగాని మిల్లెట్సే తినండి, మిల్లెట్స్ తింటేనే మనకి ఫైబర్ వస్తుంది. ఓన్లీ ఫుడ్‌లో మిల్లెట్స్ అంతలా నేను చెప్పలేను. హ్మ్. హ్మ్. అంటే నాకు సైంటిఫిక్‌గా అంత ఇది లేకపోయినా నేను చూసాను గదా! ఫుడ్‌లో ఏది తింటే బావుంటుంది, ఏది తినకపోతే. మిల్లెట్స్ ఒక్క మీల్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఒక మీల్ తీసుకున్నా సరిపోతుంది. మిగతా అన్నీ అంటే నేను వేరే చెప్పొద్దు. ఓన్లీ మిల్లెట్సే తినండి, 3 పూటలు తినండి అలా అయితే అని నేను చెప్పరు. చెప్పను. ఓకే. చెప్పను. ఇటువంటి ఎవరైతే ఉన్నారో మీరు ఇందాక గతంలో చెప్పారు. బీపీ తగ్గిన వాళ్ళు గానీ, షుగర్ తగ్గిన వాళ్ళు కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గిన వాళ్ళు కానీ, ఎప్పుడన్నా వచ్చి నేను మిల్లెట్స్ తినటం వల్ల ఈ ఈ తగ్గినియి నాకు అని షేర్ చేసుకున్న సందర్భాలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. హ్మ్. ఉన్నాయి. ఎటువంటి ఏ రకమైన ఏ అంటే కైండ్ ఆఫ్ అక్కడ పేషెంట్స్? మాకు లంచ్ రెగ్యులర్‌గా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఎవ్రీడే లంచ్ అలా తీసుకుంటారు. ఆహ్, మనకి ఏదైనా కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అయితే దీని నుంచి తగ్గుతాయి. అది నేను చెప్పటం కాదు. ఇలా మనకొచ్చిన కస్టమర్స్ డైలీ తిన్నవాళ్ళు కొంతమంది బయటెక్కడ తిన్నాము, కొంచెం ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవటం అవ్వలేదని మీ దగ్గర తిన్నాను. తిన్న దగ్గర ఒక 2, 3 మంత్స్ తిన్నాక వెయిట్ లాస్ ఎప్పుడు కూడా ఏదో చాలా మెడికల్‌గా నేను చెకప్ చేయించినా కూడా అవ్వలేదు. ఇది వెయిట్ లాస్ అయితే మాత్రం అంటే వెయిట్ లాస్ గురించి కూడా తినలేదాయన. ఊరికే ఫుడ్ మంచిది, ఇక్కడ బావుంది అని తిన్నాను. నాకు చాలా బావుంది హెల్త్ అని వెయిట్ చెప్పారు. లాస్ అయ్యారు. అలా చాలామంది చెప్తా ఉంటారు మాకు. ఎక్కువగా షుగర్ హ్మ్. ఒకటి నేను తగ్గుతుందని. కనపడిన వెంటనే ఆ ఫుడ్డు ఫీలింగ్ ఎలా ఉందన్నది మాత్రం కంపల్సరీ షేర్ చేసి ఎళ్తారనమాట ఈ నాకు. మిల్లెట్స్ అనేది చాలామంది డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా వరం అని చెప్తారు. అటువంటి సందర్భాలు ఏమన్నా పేషెంట్స్ వచ్చి చెప్పారా? డయాబెటిక్ అవునండి. పేషెంట్స్. డ డ వరం అని చెప్పారు. వరం కూడా తగ్గుతాయి. కాపోతే కొంచెం కంటిన్యూయస్‌గా వాడాలండి. ఇప్పుడు నా దగ్గర కొంతమంది డయాబెటికు ఆహ్, బోర్డర్‌లో ఉందని వచ్చాడు ఒకాయన. మార్నింగ్ టెస్ట్ చేయించుకుంటే డాక్టరేమో బోర్డర్‌లో ఉందని చెప్పారంట. వెంటనే వచ్చి ఏ మిల్లెట్స్ తినమంటారు? ఏం తినమంటారు? ఏం తినమంటారంటే తీసుకెళ్ళండి అతనికి అన్నీ. ఇమ్మీడియేట్‌గా సాయంత్రం కల్లా ఆ! తగ్గిపోవాలి. అంటే నేనన్నాను తీసుకెళ్ళి డైలీ వాడుకోండి. మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. మీరు అన్నీ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కొంచెం అంటే, కాదు అన్నీ తీసుకెళ్తాను ఎన్ని రోజులు తినాలండి? ఎన్ని రోజులు తినాలంటే, అసలు మనకి వచ్చిన డిసీజ్ చాలా రోజుల నుంచి ఉండే ఉంటుంది. కాపోతే మనం అంత తొందరగా ఇప్పుడేదో టాబ్లెట్ యేసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోయినట్టు అలా చెప్పలేం గదా మనం. టైం తీసుకుంటుంది. హ్మ్. ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కటి. కాపోతే ఇంక్రీజ్ అవ్వడం మాత్రం జరుగుతుంది. డెఫినెట్‌గా జరుగుతుంది. మొత్తానికి పోతుంది. మొత్తానికి ఇదయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళిన వెంటనే ఏం జెప్తారు మీకు? డయాబెటిక్‌కి లైఫ్ లాంగ్ టాబ్లెట్ యేసుకోమంటారు. లైఫ్ లాంగ్. మరి అలాంటప్పుడు లైఫ్ లాంగ్ ఎందుకు తినరు మిల్లెట్స్? అయితే మ్యామ్ ఇక్కడ ఒకటి నేను ఇమ్మీడియేట్‌గా నాకేదో ప్రాబ్లమ్ వచ్చింది. వెయిట్ లాస్ అవ్వాలో లేకపోతే డయాబెటిక్ వచ్చింది. డయాబెటిక్ అయ్యాను. తగ్గాలనో లేకపోతే బీపీ తగ్గాలనో కొంతవరకు ఇమ్మీడియేట్‌గా ఒక నెల చేంజ్ అయిపోతాను. నాలో విపరీతమైన చేంజ్ ఒక మంత్ వరకు ఉంటుంది. మంత్ తర్వాత బోర్ కొట్టేసి మళ్ళీ వైట్ రైస్‌కొచ్చేస్తా. ఏంటి ఆ టైంలో ఉన్న బ్యాలెన్సెస్ మన మెటబాలిజం రేట్‌లో ఉన్న బ్యాలెన్సెస్ సమతుల్యత జరుగుతా ఉంటుంది. ఒకసారి ఇవి తింటా ఉంటాం. ఒకసారి ఒక మంత్ ఈ కంటిన్యూ ఇయి ఆపేసి మళ్ళీ వైట్ రైస్‌కొచ్చేసి రెగ్యులర్ ఫుడ్ తినేస్తూ ఉంటాం. అప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అంటే అది తిన్నప్పుడే అనుకుంటాం. ఇది మనం కొన్ని రోజులు తిన్నాక, మనకన్నీ కొంచెం తగ్గిపోయిన తర్వాత మన ఫుడ్ తినేయాలి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు మాలేసుకుంటారు. మాలేసుకున్నాక ఒక 40 డేస్ తినొద్దు చికెను నాన్ వెజ్ తినొద్దంటే, అయిపోయిన వెంటనే తినేద్దాం అనుకుంటాం. అంటే మైండ్ ఫస్ట్ నుంచి అయ్యే రోజు కోసం చూసి స్టార్ట్ చేయడానికి ఇదవుతాం. మనం కూడా మీరు ఒక 5 కేజెసో, 10 ఏదో టార్గెట్ పెట్టుకుంటారు. అది తగ్గే వరకు తినాలి. డైట్ తినాలి. తర్వాత ఏంటంటే మన ఒరిజినల్ ఫుడ్. ఒరిజినల్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టంగా తిన్నది. అందుకని నేనేం చెప్తానంటే మనకి ఇష్టమైంది మధ్య మధ్యలో తినొచ్చు. హ్మ్. హ్మ్. మొత్తం ఒక నెల కంటిన్యూయస్‌గా అలా అని కాదు. మనకి ఇష్టమైంది తినకపోతే ఏమవుతుందంటే బాడీకి కూడా ఎన్ని తిన్నా కూడా చూడండి, మనం ఇష్టమైంది తినకపోతే మన మైండ్
మైండ్‌కి ఏమనిపిస్తుందంటే ఎన్ని తిన్నా ఎందుకు అసలు నాకిష్టమైనది తినలేదు. ఆ స్వీట్ కూడా ఎదురుగున్న ఉన్నా కూడా తినకుండా ఆపుకొని అలాంటి అవసరం కూడా లేదు అవునండి. అవును. నేనంటాను. దొరికినప్పుడు కొంచెం కొంచెం తినొచ్చు. అంటే హెవీగా తినేయొద్దు. కొద్దిగా తీసుకోవచ్చు ఎప్పుడైనా గూడా. స్నాక్స్ ఏమేమి తయారు చేసుకోవచ్చండి వీటితో? స్నాక్స్ ఐటెమ్ గానీ మన మిల్లెట్స్‌తో. మిల్లెట్స్‌తో? మిల్లెట్స్‌తో లడ్డూలన్నీ చేసుకోవచ్చు. లడ్డూ అన్న కాన్సెప్టే పోయింది చాన్నాళ్ళు. బెల్లం బెల్లం లడ్డు. బెల్లం ఉంది. ఇదివరకంటే మనం సున్నుండలు తినేవాళ్ళం, పూతరేకులు తినేవాళ్ళం. మా ఊర్లో అయితే అవే తినేవాళ్ళం. ఇప్పుడేంటి చాలా రకాలు స్నాక్స్ వచ్చేసినాయి. వెరైటీ ఎక్కువైపోయింది. ఫుడ్డు వెరైటీ దొరకటం ఎక్కువైపోయింది. అంటే మనం ఫుడ్డు ఎక్కువ తింటున్నాం. అవును. మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాం. ఈజీగా ఎప్పుడైతే చేతిలోకొస్తుందో, ఇంకా కొంచెం ఎక్కువ తింటాం అనమాట. అన్నీ ఓన్లీ దొరుకుతాయి. లడ్డూలు ఇంకేంటండి? స్నాక్ ఐటెమ్‌లు ఇంకేమేం స్నాక్ చేసుకోవచ్చు? ఐటమ్ అంటే కార్పూస, కరపూస చేసుకోవచ్చా? కార్పూసలు, జంతికలు, చెక్కలు మొత్తం అన్నీ కూడా మేము మేము మీరు అందరికీ కూడా అమ్ముతారా? అమ్ముతామండి. హ్మ్. అయితే ఫైనల్‌గా ఏం చెప్తారు? ఇప్పుడున్న జనాభాకి, పెరుగుతున్న జనాభాకి, పెరుగుతున్న లైఫ్ స్టైల్‌కి. ఎందుకంటే ఆరోగ్యం మనం ఏదైతే తింటున్నామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది బాడీలోంచి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మారుతుంది. చిన్నపిల్లలు కూడా చాలామంది చిన్నపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ హార్మోన్స్ ఇన్‌బాలెన్స్‌మెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచే వస్తుంది. ఇదంతా బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ తినటం వల్లే వస్తుంది. ఇది డాక్టర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళేమో మిల్లెట్స్ తినండి, హెల్తీగా ఉండండి అని చెప్తున్నారు. బట్ ఇవి మనం తినటానికి టైం పట్టేస్తుంది. మనకు అలవాటు అవ్వటానికి. ఫైనల్‌గా ఫ్యామిలీస్ గానీ, ఆడవాళ్ళకి గానీ, మనం తినేవాళ్ళకి గానీ, మంచి ఫుడ్ తినండి అని చెప్పడానికి గానీ, ఏం చెప్తారు ముఖ్యంగా? మంచి ఫుడ్ అంటే మనం ఇదివరకు ఎలా ఉండేది ఇంట్లో మన పేరెంట్స్, మదరు తయారు చేసి అన్నిట్లోని మంచి ఉండాలండి. అంటే ఒక ఆయిల్స్‌లోని కారం, పసుపు, ఉప్పు అన్నిట్లోని బయట దొరికేయన్నీ కొంచెం మనం పర్టిక్యులర్‌గా కావాలని తీసుకోవాలి. కొంతమంది అనుకుంటారు అన్ని డబ్బులు ఎక్కువైపోతాయి మాకు. ఎందుకు దేనికి ఖర్చు పెట్టట్లేదండి. అన్నిట్లికి అవసరమైన దానికి, అవసరం లేని దానికి అన్నిట్లికి ఖర్చు. ఓన్లీ ఫుడ్‌కి ఒక్కదానికి ఎప్పుడైనా మీరు చూడండి సేవింగ్స్ ఇదివరకు ఎలా చేసేవాళ్ళంటే ఫుడ్ తగ్గించి చేసేవాళ్ళు. అలా తినేస్తే అయిపోతుంది. ఫుడ్ తగ్గించి చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారంటే బయట నుంచి ఫుడ్‌తో కొనుక్కుంటున్నారు. రోగాలను కొనుక్కుంటున్నారని చెప్పొచ్చనమాట. ఫుడ్‌తో రోగాలు కొనుక్కుంటున్నాం. ఫుడ్‌తో. అంటే మన చేత్తో మనకి ఇష్టమైనయి చేసుకుంటా అంటే ఓన్లీ మిల్లెట్సే అని ఏం లేదండి అక్కడ. మంచి కూరగాయలు దొరకాలి. మంచి ఆయిల్స్ ఏసుకోవాలి. పసుపు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి కొంచెం స్పెషల్‌గా మనకి ఇయర్‌కి ఎంతో పట్టదండి. ఎక్కువేం ఉండదు. మనం నిజంగా తినేది ఎక్కువేం ఉండదు. అయి మనం స్టోర్ చేసుకొని రెగ్యులర్‌గా అయి తీసుకొని చేసుకుంటే 3, 4 మంత్స్ చూడండి మీరు ఎప్పుడైనా. అయన్నిటిని కూడా కొంచెం మార్చుకుని. అంటే ఓన్లీ మిల్లెట్స్ చేసుకుంటే గాదు. మిల్లెట్స్‌తో పాటు ఏసేయన్నీ గూడా మంచి ఇంగ్రీడియెంట్స్ ఇంగ్రీడియెంట్స్ అయ్యుండాలి. ఇంగ్రీడియెంట్స్ హ్మ్. కూడా హ్మ్. మంచియి హ్మ్. అయ్యుండాలి. మీరు ఇందాకడ బొటిక్‌లో వచ్చినప్పుడు శారీస్‌తో పాటు ఒక చిన్న పావు కేజో, హాఫ్ కేజో ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇచ్చిన తర్వాత రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా తినడానికి వచ్చేవాళ్ళా? పోనీ మీ పిల్లలు తినేవాళ్ళా ఇంట్లో? లేదండి. లేదా? అప్పుడు ఆళ్ళు చిన్న పిల్లలు గాబట్టి, ఇంకా కొన్నాళ్ళైతే అసలు మాదని గూడా చెప్పేవాళ్ళు గాదాళ్ళు. తర్వాత రెస్టారెంట్ మీద ఫ్రెండ్స్. ఆళ్ళదని కూడా చెప్పేవాళ్ళు కదా! తర్వాత కొంచెం ఫేమస్ అయ్యి 'వసుంధరలో' హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అందరికీ తెలిసి, చాలా బావుంది. మీదంట కదా! మీదంట కదా! అంటే అప్పుడు ఫ్రెండ్స్‌ని తీసుకురావడం, ఆళ్ళ పేరెంట్స్‌ని తీసుకురావటం అయన్నీ చేసేవాళ్ళు. ఫస్ట్‌లో అయితే ఎవరు వచ్చేవాళ్ళు గాదండి. వండుకోవడం, ఎవరొస్తారా అని చూడడం, మళ్ళీ ఆటిలిని పడేయడం జరిగేదనమాట. ఎన్నేళ్ళు జరిగింది ఇట్లా వండి పడేయటం? 2, 3 నెలలయితే కొంచెం తక్కువ. ఒక్కొక్క రోజొచ్చేవాళ్ళు, ఒక్కొక్క రోజొచ్చేవాళ్ళు కాదనమాట. ఫస్టయితే చేసి పెడితే అందరం తింటాం గదా! నా చుట్టుపక్క అందరూ అడిగారు. అడిగారు కదా! అని రెస్టారెంట్ మనం స్టార్ట్ చేసేద్దాం అని అన్నీ చేసుకొని వెరైటీ ఒక మెనూ ఒకటి పెట్టుకొని దానికి అన్ని రకాలు చేసుకొని కూర్చోనేవాళ్ళం అనమాట. తర్వాత ఆ మెనూని కొంచెం తగ్గించుకొని మళ్ళీ అన్నీ చుట్టుపక్కలంతా పాంప్లెట్స్ ఇవ్వటం. అందరికీ చెప్పటం. అంటే అప్పుడు రెగ్యులర్‌గా ఆఫీసెస్ నుంచి రెగ్యులర్‌గా రావటం మొదలుపెట్టారు. ఒక 2, 3 మంత్స్ తర్వాత రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు అందరూ. అప్పటికి, ఇప్పటికి అవేర్‌నెస్‌లో ఎటువంటి చేంజెస్ చూసారు? ఎందుకంటే మీరు గతంలో పెట్టినప్పుడు హ్మ్. జీరో ఒకరో ఇద్దరో వచ్చి తినేవాళ్ళు అంతేనా? అసలు మిల్లెట్స్ అంటే ఎవరికీ తెలిసేది గాదు. ఏ టైం 2013 2013, మిల్లెట్స్ 14 తెలిసేది కాదు. మిల్లెట్స్ తెలిసేది గాదు. మిల్లెట్స్ ఒక్కటే మొదలుపెట్టాం మేము మొదలుపెట్టడం. అంటే కొర్రలతో చేసేవాళ్ళం. సామలతో స్వీట్ చేసి
ఒక రోటీ మిల్లెట్, మల్టీ మిల్లెట్ రోటీ చేసి అలా పెడితే అసలు ఆ ఫుడ్ ఏంటో కూడా చాలా వచ్చేవాళ్ళు. ఫుడ్డు అని బయట మేము ఒక బోర్డ్ పెట్టాం అహోబిలం ఫుడ్స్ అని. ఫుడ్స్ అన్న వెంటనే భోజనం తిందామని ఏదో రోడ్డు మించి లోపలికొచ్చినోళ్ళకి చూసి ఇలా అన్నీ చూసి ఎళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. లేదండి మీరసలు ఒక్కసారి ట్రై చేయండి అంటే, లేదు వద్దండి మేము వెళ్ళిపోతామని. ఆ తర్వాత ఆళ్ళకి తెలిసి వచ్చాళ్ళు. మేము అప్పటి నుంచి ఏం చేసామంటే, ఒక బ్రౌన్ రైస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టామనమాట. ఓన్లీ థాలీలో అదొక్కటే అంటే కొంచెం ఆళ్ళకి ఒక్కసారి అలవాటు పడరు కదా అని ఇంకా బ్రౌన్ రైస్ ఒకటి. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు స్టార్టింగ్ చేసే స్టార్టప్ బిజినెస్ చేసినప్పుడు కొంచెం ఉత్సాహంగా ఉండాలి. అవును. 2, 3 నెలలు తీయటం, పారేయటం, వండటం, పొద్దున వండటం, సాయంత్రం వండటం, పాడేయటం. ఎవరు ఎట్లా వండటం, పాడేయటం. అసలు ఎట్లా ఎంత బాధ అనిపించదు అసలు? చాలా అంటే చాలా ఫుడ్‌ని పడేయటం అన్నది నాకు చాలా ఇష్టం ఉండదు. అసలు ఆడవాళ్ళు అసలు బాధాకరం. ఇష్టపడరు. చిన్నగా ఉన్న కొంచెం ఉన్నా గూడా పొద్దున్నుంచి మిగిలింది ఉన్నా గూడా తినేయడం అలవాటు నాకు. అలాంటిది అంత ఫుడ్డు. ఎవరికన్నా ఇద్దామని పక్కనంతా పంపిస్తే, అసలు ఇదేంటో ఇస్తున్నారు మాకు ఇదొద్దన్నారు. ఏదో పెట్టేస్తున్నారు నిజమండి. మనకి. నిజంగా జరిగి ఇదంతా 10 ఇయర్స్ పైనే అయింది. హ్మ్. అప్పుడు పక్కనే ఒక అనాథాశ్రమం లాంటిది కూడా ఉండేది అక్కడ తాండాలో, మాదాపూర్‌లో. ఆళ్ళకి పంపిస్తే వద్దని చెప్పేసారు పిల్లలు అలా అని. మీరేమన్నా పంపిస్తే కర్డ్ రైసో, సాంబార్ రైసో అలా అంటే మేము వండినయి కాబట్టి మిగిలిపోయినాయి కదా అని పెట్టేవాళ్ళం. అప్పట్లో మీకు ఒక ఫ్రిడ్జ్‌లు పెట్టేవాళ్ళు బయట. అవునండి. అవునండి. మిగిలిన ఫుడ్ రెస్టారెంట్‌లో రెస్టారెంట్‌లో మిగిలిన పెట్టండి. ఫుడ్ ఎవరైనా వచ్చి అంతా తీసుకుంటారు. పెట్టండి అని. పంపించి మళ్ళీ ఈవినింగ్ గాని, మర్నాడు గాని మళ్ళీ మా బాయ్‌ని ఒకళ్ళని పంపించేదాన్ననమాట. మన ప్యాకెట్ ఎవరన్నా తీసుకున్నారా లేదా? తీసుకునేవాళ్ళా? ఎప్పుడైనా ఒక్కొక్కసారి తీసుకునేవాళ్ళు మరి. ఇప్పి చూసుకున్నాక మరి ఆళ్ళేం చేశారని తెలీదు గానీ, ఇంకా అలా కాదు అనుకుని మాకు ఆవు పాలు, గేదె పాలు ఇచ్చేవాళ్ళనమాట రెస్టారెంట్‌కి. ఆవిడ అంది నాకు ఏసి ఒక దాంట్లో పెట్టి ఇచ్చేయండమ్మా నేను తీసుకెళ్ళి యేసుకుంటా. అంటే ఇదేదో బావుందని గేదెలకి, ఆళ్ళకిచ్చేవాళ్ళం. ఆవులకి పెట్టారు. గేదెలకి, ఆవులకి పెడితే తనే చెప్పిందనమాట వచ్చి. మీరు పడేసిందది ఎప్పుడైనా ప్రత్యేకంగా రాగి సంకటి తిన్న మన్నాడు మూడో రోజు అయితే పాలు ఓహ్! ఇచ్చేయండి అని. ఆ! మేమనుకున్నాం ఏదో ఒకటి అసలు పడేయకుండా జీవం అన్నది తింటుంది. ఆవులు తిన్నా, ఏం తిన్నా అని. అది ఫీలయ్యేవాళ్ళం. తర్వాత అంత వేస్టేజ్ లేదులెండి. ఒక 2, 3 నెలలైతే ఇంకా మొత్తం చాలా బాధనిపించేదనమాట ముందు. అప్పటికి, ఇప్పటికి చూసుకుంటే అప్పుడు ఒక్క కస్టమర్ కూడా రాని పరిస్థితి నుంచి ఇప్పుడు ఖాళీ లేని పరిస్థితి వరకు చూసుకుంటే అవేర్‌నెస్ పరంగా ఎట్లా అనిపించింది? అవేర్‌నెస్ పెరిగింది. కంపల్సరీ అయ్యింది అందరికి కొంచెం హెల్త్ మీద. ఎందుకంటే మామూలు ఫుడ్ ఇప్పుడు బయట చూస్తున్నారేమో కదా! మీరు చాలా ఫుడ్స్ పడట్లేదు. మీరు ఫుడ్డు ఎక్కడైనా తినేసిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అన్నది ఎక్కువ వింటున్నారు. ఫుడ్ పాయిజన్ అవ్వటం ఏంటంటే అసలు ఆహారం మనకి మన బాడీకి అన్నీ అందించాలి గానీ అది విషంలా మారకూడదు కదా! దాంతో కొంచెం అందరూ ఎక్కడుంది అని వెతుక్కొని వస్తారు మా దగ్గర. మేము ఏ కైండ్ ఆఫ్ పీపుల్ సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైతే ఆరోగ్యం మీద ఒక అవగాహన ఉంటుంది. పని చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఏదో బిర్యానీయో లేకపోతే వైట్ రైసో 4 కూరలేసుకొని వాళ్ళు ఒక మీల్ తింటే గానీ వైట్ రైస్ తింటే గానీ వాడు సంపూర్ణ మీల్ ఉండదు వాళ్ళకి. ఇటువంటివి తినటానికి ఆళ్ళు ఇష్టపడరు. ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే లేబర్ పని చేసుకునే లేబర్ పని తప్పని కాదు. వర్క్ చేసుకునే వాళ్ళు తినటానికి ఇష్టపడరు మిల్లెట్స్ కానీ ఇవి కానీ. సాఫ్ట్‌వేర్ పీపుల్ ఆరోగ్యం మీద అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం మిల్లెట్స్ మీద ఉంటారు. ఏ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు? ఆళ్ళు వస్తున్నారా? వీళ్ళు వస్తున్నారా? లేకపోతే ఒక కైండ్ ఆఫ్ పీపులే వస్తున్నారా? ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే ఓన్లీ సాఫ్ట్‌వేర్ పీపుల్ వచ్చేవాళ్ళండి. ఎందుకంటే ఆళ్ళకి దీని మీద అవగాహన ఉండేది. కొంచెం ఆళ్ళు నెట్‌లో చూసుకోవటం, ఈ మిల్లెట్స్ అన్నది మంచిదని తినడానికి రావటం. ఒకటి ఆళ్ళు ఎక్కువ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నది ఎక్కువ ఫేస్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఆళ్ళు చేసే వర్క్‌కి ఆటిలకి. ఆళ్ళెక్కువ తినేవాళ్ళు. తర్వాత కొంచెం 40, 50 అబోవ్ అంటే ఆళ్ళకి తినాలి అని తెలిసి కొంచెం ఏదన్నా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేవాళ్ళు. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలకి కూడా బాగా తెలుస్తుందండి. అవునండి. మిల్లెట్స్ తినాలి. హెల్త్ మీద మంచి ఫుడ్ తినాలి. సలాడ్స్ తినాలి అని మిల్లెట్ సలాడ్ ఒకటి మేము చేస్తున్నాం ఈ మధ్య. అయన్నీ తినాలని 20 ఇయర్స్ నుంచి అంటే ఇంచుమించు బయటికొచ్చిన తర్వాత కాలేజీ నుంచి బయటకొచ్చిన పిల్లల నుంచి మళ్ళీ ఈ జిమ్‌కెళ్ళే పిల్లలు యెస్. యెస్. ఎక్కువొస్తున్నారండి. జిమ్‌కొచ్చి కొంచెం ఇప్పుడున్న జెన్‌జీ కిడ్స్‌కైతే హ్మ్. వాళ్ళకి ఆరోగ్యం మీద పూర్తి స్థాయిగా అవగాహన పూర్తిగా ఉంది. వచ్చేసింది. ఏది తినాలి, ఏది తినకూడదనేది పూర్తి స్థాయిగా అవగాహన ఉంది.
ప్రోటీన్ ఎంత తినాలి, మన బాడీలో ఫైబర్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలనేది కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఉంది వాళ్ళకి. పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. ఇప్పుడు అందరికీ క్లారిటీ కూడా ఎక్కువైంది. అసలు ఫుడ్‌లో ఎన్ని ఎన్ని విటమిన్స్ తినాలి, ఇది తినాలని మనకైతే ఏం తెలిసేది కాదు. కాదండి. మంచి కర్రీ తినాలి, సాంబార్ తినాలి. అంతా బానే ఉండేది. దీంట్లో ఈరోజు ప్రోటీన్ తక్కువైపోయిందేమో, ఈరోజు ప్రోటీన్ ఎక్కువైపోయిందేమో, జిమ్‌కెళ్తా ఉంటారు. ఈరోజు 200 గ్రామ్స్ ఎక్కువున్నాను. మరీ అంత అవసరం లేదండి. అంత కొలత మరీ కొలుచుకొని కొలత తినాల్సిన కొలిచిన అవసరం లేదు. రెగ్యులర్‌గా మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అయన్నీ కొంచెం అంటే రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఒకరోజు, 2 రోజులు తిని మనకు రాలేదు అంటే మాత్రం కుదరదు. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం తింటే ఏంటన్నది అన్నీ తెలిసినా కూడా తినలేని పరిస్థితి ఎక్కువుంది ఇప్పుడు. మేము ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ మంది రీల్స్ చూసినా చాలామంది యంగ్స్టర్స్ కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ, 40+ వాళ్ళు కానీ గట్టి హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అవును. గట్టి హెల్త్ బాగుంటేనే జీవనశైలి బాగుంటుంది అని చూస్తున్నారు. చాలా వీడియో చూస్తున్నారు. చాలామంది డైట్ ఫాలో అవుతుంటారు. రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. తెలియక కొన్ని ఫాలో అవుతుంటారు. అసలు గట్టి హెల్త్ కోసం, గట్టి హెల్త్ బాగుండాలి అంటే ఎటువంటివి తీసుకుంటే మీకు తెలిసిన విధానంగా మిల్లెట్స్లో ఎటువంటివి ఉన్నాయి గట్టి హెల్త్ కోసం? గట్ హెల్త్ అంటే మేమేంటంటే మిల్లెట్స్ వండిన తర్వాత కొంచెం దాన్ని వాటర్ తీస్తామండి. అంటే గంజి, గంజి లాంటిది. అన్నం అయితే గంజి అంటాం. అన్నం అయితే గంజి అంటాం. మేము అన్నంతో కూడా చేసింది ఒకటుంది. మా దగ్గర ఒక డిష్షు ఏంటంటే బ్రౌన్ రైస్ వండుతాం గదా! ఆ వండినప్పుడు తీసిన గంజి, కడిగిన వాటరు, కుండ ఒకటి తీసుకొని దాన్ని మనం ఒక అంటే క్లీన్‌లీగా కొంచెం మంచిగా ఏది పడితే అది కాకుండా వేరే వాళ్ళని కూడా టచ్ చేయనివ్వం. ఓకే. అది ఒక పక్కన పెట్టి దాంట్లో ఈరోజు కొంచెం ఏస్తాము. అది మూత పెట్టి పైకి తేటలా వస్తుందనమాట. దాన్ని కొంచెం తీసేసి మళ్ళీ మన్నాడు కొంచెం కడిగిన బియ్యం, ఇది గంజి ఏసి 4, 5 రోజులు. 4, 5 రోజుల తర్వాత దాంట్లో కూరగాయ ముక్కలన్నీ ఏసి లక్ష్మీ చారు లక్ష్మీ అని. చారు. అది మేము వండి మన ఇక్కడ రెస్టారెంట్‌లో ఇస్తాము. వేరే తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తారు. లక్ష్మీ చారు అన్నది మనం ఇది దీంట్లో ఫుడ్‌లో పెట్టుకొని తినొచ్చు కలుపుకొని. లేదంటే ఒక గ్లాసు తీసుకున్నా తాగొచ్చు. కూడా మీరు చాలా, చాలా చాలా డిఫరెన్సు తెలుస్తుంది. అలాగే మేము మిల్లెట్స్‌తో కూడా చేస్తున్నాం అనమాట. దాన్నేం చేస్తున్నామంటే డ్రింక్‌లా ఇచ్చేస్తున్నాం. ఇంకా చారులా కాయకుండా దాన్ని పులవబెట్టటం. ఓకే. ప్రోబయోటిక్ అవును. అన్నది అవును. డెవలప్ చేసి ఒక జ్యూస్‌లాగా వచ్చిన వాళ్ళు తీసుకెళ్తారు. అదొకటి చేస్తున్నాం. కాపోతే చాలా మంచిది. అది గట్టి హెల్త్‌కి మెయిన్. నాకు చిన్నప్పుడు మా ఫ్యామిలీలో మా అమ్మమ్మలు అప్పుడు చేసినప్పుడుది నేను కావాలని మా కోడలు ప్రెగ్నెంట్ అని అది స్టార్ట్ చేశాననమాట. తింటే మంచిది తాగితే అని. అది విని ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు మీరు తినడం కాదు మొత్తం అందరికీ చెయ్యాలి. మీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా మా అవును. కిచెన్‌లో. అవును. అదంతా చేసి ఆయన ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారనమాట ఇప్పుడు. మీరక్కడికెళ్ళి మీరు లక్ష్మీ తీసుకోండి. చారు లక్ష్మీ తెచ్చుకోండి చారు అని. తెచ్చుకోమని. సూపర్. ఇది చాలామంది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు కుక్కర్‌లో వచ్చిన తర్వాత గంజే లేదసలు. పూర్వం అంటే గంజిలో కుక్కర్‌లో చిన్న ఉడకబెట్టకూడదు. చిన్న సాల్ట్ అసలు ఏసుకొని మామూలుగా గతంలో తాగేవాళ్ళండి. అది చాలా తాగేవాళ్ళు. ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళు. గంజి తాగి పొలం వెళ్ళిపోయి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ గంజే లేదసల. ఏ ఫుడ్ అయినా అప్పుడు నిరుపేదలు తినేవాళ్ళు, గంజి తాగేవాళ్ళు. ఈ కొర్రలు, రాగులు అన్నీ కూడా ఆళ్ళే తినేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడేమో ఆళ్ళని మనం రైస్‌కి మార్చేసాం. అంటే ఆళ్ళేమనుకుంటున్నారంటే కొంచెం సంపాదించుకుని నేను రైస్ తిని మంచి ఫుడ్ తింటున్నాను అనుకుంటున్నారు గానీ, ఆళ్ళు ముందు తినేదే చాలా మంచిది. వీళ్ళేంటంటే అదంతా ఇప్పుడు తెలుసుకొని ఆ ఫుడ్ తినాలి అనుకుని కాస్ట్‌లీ అయిపోయింది. అవునండి. ఫుడ్ మాత్రం కాస్ట్‌లీ అయింది. కూరలైతే ఒకప్పుడు ₹30కి దొరికాయి. ఇప్పుడు 150, 180 పెరిగినియి. ఇయి పెరిగిపోయినియి. రైస్ పెరిగినియి. తగ్గుతాయి. రైస్ తగ్గిపోయింది. సూపర్ అండి. చాలా థాంక్స్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ముందు మీరు చెప్పేదానికి ఇంట్లో ఆడవాళ్ళని కొంచెం మార్చే విధంగా ఎప్పుడు ఇంటర్వ్యూకెళ్ళినా కూడా వాళ్ళని మీరు చేంజ్ చేస్తూ ఉండండి. మేము ఆళ్ళు చేంజ్ చేస్తే చాలా చేంజ్ అవుతాయి. పిల్లలు చేంజ్ అవుతారు. భర్తలు చేంజ్ అవుతారు. ఇంట్లో ఇది తిను అంటే భార్య తింటాడు భర్త. పిల్లలు తింటారు. అందువల్ల మీరు లేడీస్‌ని హౌస్ అంతే. వైఫ్‌ని చేంజ్ చేసే విధంగా మీరు చేయండి చాలు. ఇది హేమమాలిని గారితో చక్కటి ఇంటర్వ్యూ. ఎందుకంటే
మీరు అన్నీ తినండి, మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి. బట్ కొంచెం దాన్ని హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి. మారుతున్న లైఫ్ స్టైల్‌లో మనం ఏది తింటామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మంచి ఫుడ్ తినండి. అలాగే మీ వంటగదిలో ఉండేవి ఆర్గానిక్‌గా ఉండేవి చూసుకోండి. కారం గానీ, తర్వాత ఏ వస్తువులైనా మంచి వస్తువులు తినండి. ఒక 3 నెలల పాటు దాన్ని చూసిన తర్వాత, దాని రిజల్ట్ చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరే మారుతారు అని ఆవిడ చెప్తున్నారు. అలాగే మిల్లెట్సే మీరు తినమని చెప్పట్లేదు ఆవిడ స్పెసిఫిక్‌గా. మీరు చూడండి, మీరు ఇష్టమైనవి మానుకోవద్దు. మిల్లెట్స్ కూడా తినండి. ఇష్టమైనవి కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి. అప్పుడే ఎప్పుడు బోర్ కొట్టదు. మీరు ఎప్పుడైతే మంచిగా ఉంటారో మీ ఆరోగ్యం మంచిగా ఉండడంతో సమాజం కూడా బాగుంటుందని చెప్తారు. నమస్తే. నమస్తే అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.